ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. మీనరాశి వారి జీవితంలో జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యంతో నమ్మలేకపోతారు. డిసెంబర్ 31 లోపు ఈ రాశి వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయేది ఇదే. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల రాకతో వీరికి ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ రాశి వారికి డిసెంబర్ 31 లోపు ఏ విధంగా ఉండబోతుంది? ఈ సమయంలో వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల రాకతో పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి? ఈ ప్రమాదం నుండి వీరు ఎలా తప్పించుకోవాలి? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చక్కని వాక్చాతుర్యంతో ఎంతటి మహాకార్యాలనైనా వారి యొక్క మాటలతో పూర్తి చేసేస్తారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అధికంగా శ్రమిస్తే తప్ప వీరు చేసే పనులు అనేవి పూర్తి కావు. వీరికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వీరు తమ బాధ్యతలన్నింటినీ పూర్తి చేసి ఒక మంచి స్థాయికి చేరుకోవటానికి స్థాయి శక్తులా ప్రయత్నిస్తారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నిటిని తట్టుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరికి మనోధైర్యం ఎక్కువ. ఈ మనోధైర్యంతోనే సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఎన్నో మంచి లక్షణాలున్న ఈ రాశి వారికి డిసెంబర్ 31 లోపు ఏ విధంగా ఉండబోతుంది? ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరు కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. గతంలో కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. అయితే వీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో బంధువులతోనూ సహనంగా ప్రవర్తించాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు అపార్థాలు వచ్చే విధంగా ప్రవర్తించకూడదు. అలాగే ఈ సమయంలో వీరు బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు పుణ్యక్షేత్రాల సందర్శనం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలను పాటించండి. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలోనూ తగిన జాగ్రత్తలను తీసుకోవటం మంచిది. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి పెద్దల అంగీకారం లభిస్తుంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్న వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీరు కోరుకున్నటువంటి లక్షణాలున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. అయితే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామి విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవటం మంచిది. ముఖ్యంగా వారి యొక్క అభిప్రాయాలకు గౌరవం ఇవ్వటం, ముఖ్యమైన విషయాల్లో వారి యొక్క సలహాలను సూచనలు తీసుకోవటం వలన మీ మధ్య బంధం మరింతగా బలపడుతుంది. ఇంకా సంతానపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం వీరికి అద్భుతంగా ఉంటుంది. సంతానపరంగా శుభవార్తలను వింటారు. ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు వారి లక్ష్యాలను సాధించడంలో అధిక శ్రమ పడవలసి ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఈ సమయంలో అధికంగా శ్రమించాలి. అయితే సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. ఇక రాజకీయ నాయకులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే కళాకారులు ఎన్నో నూతన అవకాశాలను పొందుతారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటంతో సంఘంలో మంచి గుర్తింపును పొందగలుగుతారు. క్రీడాకారులకు శ్రమ అధికమైనప్పటికీ విజయం దిశగా ముందుకు పయనిస్తారు. అలాగే కార్మికులకు, వ్యవసాయదారులకు, ఇతర చిన్న చిన్న వృత్తుల వారికి ఈ సమయం కలిసి వస్తుంది. శ్రమకు తగిన ఆదాయాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కాస్త జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యల వలన అధికంగా ఇబ్బంది పడతారు. అలాగే నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఈ సమయంలో ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆందోళన, ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు ప్రతినిత్యం వ్యాయామం, మెడిటేషన్ చేయటం, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవటం, సరైన వేళకు నిద్రపోవటం వంటి పనులను క్రమం తప్పకుండా ఆచరించాలి. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో లాభాలను పొందుతారు. అయితే ఈ సమయంలో
కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా లేదు. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారపరంగా ఆదాయం పెరుగుతుంది. అలాగే చిన్న వృత్తుల వారికి, చేతి వృత్తుల వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. శ్రమకు తగిన ఆదాయాన్ని పొందుతారు. అలాగే ఈ సమయంలో వీరికి వ్యాపార పెట్టుబడి విషయంలో ఎటువంటి లోటు ఉండదు. బంధువుల నుండి, స్నేహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. అయితే భాగస్వామి వ్యాపార విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ మరొక నూతన ఉద్యోగంలో ప్రవేశించాలి అని ప్రయత్నాలు చేసే వారికి మాత్రం ఈ సమయం అంతగా కలిసిరాదు. కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే దిశగా ముందుకు పయనించడం మంచిది. అలాగే మీరు పనిచేస్తున్నటువంటి సంస్థల్లో పై అధికారుల నుండి మంచి గుర్తింపును పొందుతారు. ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ సమయంలో విదేశాల్లో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్యాపరంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అయితే ఎంత ఆదాయం ఉంటుందో అంతే స్థాయిలో ఖర్చు కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ సమయంలో వీరు భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో నూతన వాహన యోగ్యం ఉంది. అలాగే కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లోనూ విజయాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం ఏమిటి? ఆ ప్రమాదం నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి ఉద్యోగపరంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, జీవితంలో ఏదో ఒక విధంగా ఇద్దరు వ్యక్తులు నూతనంగా పరిచయం అవుతారు. ఈ వ్యక్తుల కారణంగా జీవితంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే ప్రదేశంలోనూ, ఉద్యోగం చేసే ప్రదేశంలోనూ ఈ వ్యక్తుల కారణంగా లేనిపోని సమస్యలు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు నూతనంగా పరిచయం అయితే వారి వలన ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అని మీకు అనిపించినట్లయితే వారితో దూరంగా ఉండటం మంచిది. అలా అని ప్రతి ఒక్కరిని అనుమానించడం కాదు. ముఖ్యంగా మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉంటే వారితో మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా మీ పర్సనల్ విషయాలను ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండటం మంచిది. ఈ రాశివారి జీవితంలో అభ్యున్నతిని పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యము శివారాధన చెయ్యాలి. శనివారం రోజున విష్ణు దేవాలయంలో అటుకులను నైవేద్యంగా సమర్పించాలి. ప్రతినిత్యము సూర్యారాధన చేసి ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. వీరు శుక్రవారం రోజున లలితా సహస్రనామాన్ని పఠించడం వలన జీవితంలో అభ్యున్నతిని పొందగలుగుతారు. ఈ రాశివారి జీవితంలో గ్రహదోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే గురువారం రోజు దేవాలయంలో పసుపు రంగులో ఉన్న శనగలు, మిఠాయిల వంటివి ప్రసాదంగా పంచిపెట్టాలి. నవగ్రహాలకు శాంతి హోమాన్ని జరిపించుకోవాలి. ఆరోగ్య ప్రాప్తి కోసం నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. వీరు చేసే సమాజ సేవ అంటే లేనివారికి అన్నం పెట్టడం, వస్త్రదానం వంటివి వీరికి ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నదానం, వస్త్రదానం వంటివి చెయ్యాలి. గోమాతకు కందులను ఆహారంగా తినిపించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం వలన మానసిక ప్రశాంతతను పొందుతారు. సో చూశారు కదండి, డిసెంబర్ 31 లోపు మీనరాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి? ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అలాగే ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి? ఈ ప్రమాదం నుండి వీరు ఎలా తప్పించుకోవాలి? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.